హలో, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్తే. భూమి ఒక ఆత్మగౌరవం, ఒక జీవన భృతి. భూమి లేకుంటే లేము. ప్రతి వ్యక్తికి, గ్రామీణ జీవితం గడిపే ప్రతి వ్యక్తికి భూమి ఉండాలి. 10 గుంటలు కావచ్చు, అద్దెకర కావచ్చు, ఎకర కావచ్చు. ఆ మనిషికి భరోసా, ఒక ఆత్మగౌరవం, ఒక ఆత్మస్థైర్యం, ఒక ధైర్యాన్ని ఇచ్చేది ఆ 10 గుంటల భూమి. పట్టాదారు వెనుక ఉన్నట్టయితే దానికి ప్రభుత్వం ఏం బాధ్యత వహించదు. మనం అనుకుంటాం వాళ్ళు ఏదో చేసేస్తారు, అది అంటే ఏం చేయదు. నువ్వు అమ్ముకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ దగ్గర పోవాలి. మీ పక్క ఇంత పంచాయతీ గొడవలు ఏమైనా ఉంటే కోర్టు పోవాలి. నువ్వు మనిషి ఉన్నావు కాబట్టి, నీ భూమి ఉంది కాబట్టి, నువ్వు నాకు రికార్డు ఇచ్చినావు కాబట్టి నేను నీ పేరు నమోదు చేస్తాను. నీ బార్డర్ డిస్ప్యూట్ ఉన్నా పొలం మనం ఉప్పుతావు ఆయన దగ్గరికి, కొలత కొలిపిస్తాడు. ఆయన కిరికిరి పెట్టిన అనుకో, కోర్టు భూమి అంటాడు, నాకు సంబంధం లేదంటాడు. అట్లనే ప్రభుత్వ భూమి కూడా ప్రభుత్వ భూమి ప్రతి ఇంచు కాపాడవలసిన బాధ్యత రెవెన్యూ వాళ్ళది. ఏదైనా కావచ్చు, అది పొరంబోక్ కావచ్చు, అటవీ భూములు కావచ్చు, చెరువు భూములు కావచ్చు, వక్ భూములు కావచ్చు, ఎన్ని రకాల పేర్లు ఉన్నాయో అన్ని రకాల భూములకు ఆయన బాధ్యత వహిస్తాడు, అంతే. మరి ఇవన్నిటికీ బాధ్యత వహించి ప్రైవేట్ నువ్వెందుకు వేరే అది ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తే అయిపోతుంది కదా. పక్కనే నా పంచాయతీ ఎందుకు కూర్చున్నట్టు చేస్తే ఏమి చేయవు, మా ఇద్దరి మధ్య ఇంకా తాకలాట పెంచి తమా చూస్తావు. అట్లా అవుతుంది మీ పని. అదే ప్రైవేట్ వెనికిస్తే ఏమైనా చేస్తాడేమో అని ఆశ ఉన్నది. ఈ రకంగా రెవెన్యూ వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిపోయింది. సరే, గత చరిత్ర ఏమైనా ఉన్నా ఒక 40 ఏళ్ల పీరియడ్ తీసుకుందాం. 6/1/1984 ముందు మొత్తం పటవారీ, కరణము, మునసబు ఆంధ్రప్రదేశ్లో, తర్వాత మాలి పటేల్, పోలీస్ పటేల్, కావలలు, శేర్సిందీలు, తర్వాత ఒక నీరడ ఆయన ఉంటుండే, వీళ్ళందరూ ఉందరు. దాని తర్వాత ఆ వచ్చిన ప్రభుత్వానికి కోపం వచ్చి వాళ్ళని మొత్తం తీసిపడేసింది. ఓకే, తీసుకొచ్చి కొత్త వాళ్ళు తీసుకొని వస్తే వాళ్ళు విలేజ్ అసిస్టెంట్లుగా, మన జూనియర్ అసిస్టెంట్లను విలేజ్ అసిస్టెంట్గా తీసుకొని ఒకరికి 20 గ్రామాలు ఇచ్చి అట్లా చేసి ఆడ డ్యామేజ్ మొదలైంది. అది అయిపోయిన తర్వాత మళ్ళా కొద్ది రోజులకు మళ్ళీ కొంతమంది తీసుకొని వచ్చింది. అంటే అందులో తీసివేయబడ్డ వాళ్ళ దాంట్లో కొంచెం చదువుకున్న వాళ్ళను చెన్నారెడ్డి ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ తీసుకున్నాక మళ్ళీ అందులోంచి కొంతమంది, వీళ్ళు కొంత గాడిన పడలేదు, ఇంకా అట్లా నడుస్తూ ఉంది. వీళ్ళందరూ కూడా పట్టా భూములను కాపాడుతున్నారు, గవర్నమెంట్ భూములను కాపాడుతున్నారు. ఒకవేళ పట్టా భూములు కానీ, అన్నదమ్ములు కానీ, లేకపోతే ఒకటే సర్వ నెంబర్ మీద కొట్టుకుని పంచాయతీ ఉంటే దానికి చట్టం పెట్టారు, సెక్షన్ 145. అలాంటి ఏది కూడా మనకు ప్రభుత్వం మీదేసుకొని కష్టపడి చేస్తున్నదంటూ ఏం లేదు. ఎప్పుడైతే పన్ను తీసేసారో అప్పుడు మొత్తం మీద బాధ్యత తప్పించుకున్నారు. దాని తర్వాత విలేజ్ అసిస్టెంట్స్ అని మళ్ళీ కొంతమంది తీసుకున్నారు. అరే ఇట్లా తీసుకుంటున్నది ఒక దశకు వచ్చిన తర్వాత సఫిషియెంట్ స్టాఫ్, కొంచెం పాలన గాడిన పడ్డది అని అనుకున్న దశలో మళ్ళా పంచాయత్ సెక్రటరీస్ని చేసింది. వీళ్ళని తీసుకుపోయి పంచాయత్ సెక్రటరీస్ బయట డిపార్ట్మెంట్లో తీసుకొచ్చి కూడా రెవెన్యూ శాఖ వీళ్ళందరికీ అప్పచెప్పి రికార్డ్ అంతా ఖరాబ్ చేసేసి ఇట్లా ఎన్నిసార్లు ఇది చేసినా కూడా ఇప్పుడు మొత్తం మీద 1942 నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 8 సార్లు వారి పేర్లు మార్చడము, తర్వాత వర్కింగ్ స్టైల్ మార్చడము, రైతులను ఏం చేయమంటే అది చేసేయటము, ఊళ్ళకి వెళ్ళటము, అవన్నీ రెవెన్యూ సదస్సులు పెట్టడము, ఇవన్నీ ఎన్ని చేసినా కూడా సమస్యలు అట్లే ఉన్నాయి. అంటే ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల మీదనే భూమి జీవితం ఆధారపడి ఒక స్పష్టమైన ప్రణాళికాబద్ధంగా వెళ్ళకపోవడం వల్ల గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని మాత్రం చెప్పచ్చు. అంటే మనము దాన్ని ఎట్లా చెప్పుకోవాలనో అర్థమవుతలేదు. ఇప్పుడు లేటెస్ట్గా భూభారతి, దానికంటే ముందు ధరణి, దానికంటే ముందు 89 రూల్స్, దానికంటే ముందు 71, ఇప్పుడున్న ధరణి పాస్ పుస్తకము, తర్వాత ఇట్లా ఎన్ని చేసినా కూడా కాన్ఫిడెంట్గా నేను ఇవాళ ఈ భూమి మీద నేను ఉండాలి, నా భూమి ఇవాళ నేను పాస్బుక్లో ఉన్నంత ఎక్స్టెంట్ నాకున్నది, పాస్బుక్లో ఉన్న పేరు నాది స్పష్టంగా ఉంది, పాస్బుక్లో ఉన్న ఏదైతే క్లాసిఫికేషన్ నాకున్నది, ఇవన్నీ ఉన్నాయని చెప్పి తను ఫీల్ అయ్యే రోజు ఎప్పుడు వస్తుందో ఎదురు చూడాలి. అప్పటి వరకు కూడా వ్యవస్థ సరిగ్గా పనిచేయనట్టే లెక్క. ఎవరు ఏ రెవెన్యూ మినిస్టర్ వచ్చినా ఏమి లేదు, బాగా మాట్లాడేస్తున్నారు, బాగా చేసుకుంటున్నారు. ఒక్కొక్క ముఖ్యమంత్రి ఒక్కొక్క స్టైల్. మేమేదో విప్లవం తీసుకొస్తున్నాము, పట్టదారు పాస్బుక్, ఏ రైతు కూడా సఫర్ కావడానికి వీలు లేదు అనే పద్ధతులు తీసుకొస్తున్నారు. ఆయన ఓన్ బ్రెయిన్, అంటే ఏసీలలో కూర్చొని, మా ఐఏఎస్లంతా కూర్చొని, వాళ్ళందరూ కూర్చొని ఒక నిర్ణయం తీస్తే అది ప్రాక్టికల్గా ఎంతవరకు రైతు తన అనుభవంలో తన పొజిషన్ను, తన రికార్డును ప్రాపర్గా, కరెక్ట్గా, కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాడు అనేది వర్కౌట్ అయితే లేదు. గతకాలం ఏమైందో తెలియదు. మొత్తానికైతే 6/1/1984 మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం 4,800 మందిని తీసుకున్నారు. తర్వాత 11/9/1988 రోజున మళ్ళా పాత ఉన్న వాళ్ళ నుంచి క్వాలిఫైడ్ను ఒక విలేజ్ అసిస్టెంట్ తీసుకున్నాడు. కొంతమందిని ఒక 2,000 మందిని తీసుకున్నాడు.
వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. 48 ఏదైతే 4800 వచ్చిన వాళ్ళకు ఈ విలేజ్ అసిస్టెంట్లకు వాళ్ళు విఆర్ఓలకు అసిస్టెంట్లుగా క్వాలిఫై ఉండి 10th అటు ఇటు ఉన్న వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి జమాబంది రాదు, వీళ్ళకి జమాబంది రాదు, వాళ్ళకి పాణి రాయనికి రాదు, వీళ్ళకి అంతకంటే పాణికి రాయనికి రాదు. ఇది పరిస్థితి. ఇది కొంత భ్రష్టు పట్టించింది. తర్వాత 5/11/1990లో ఆర్డినెన్స్ 7/9తోని విలేజ్ అసిస్టెంట్ వ్యవస్థను రద్దు చేసి విఏఓ అంటే విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనే మళ్ళీ కొంతమంది తీసుకొని కొంత పర్వాలేదు ఆఫీస్లో కొంచెం జనం వచ్చారు అని అనిపించింది. తర్వాత 2001లో ఈ విఏఓలు కూడా రద్దు చేసి పంచాయత్ సెక్రటరీని తీసుకొచ్చారు. అరే ఎంతమంది ఇట్లా ఈ రకంగా మార్పు చేర్పు తీర్పు తీసుకోవడము పంపించేయడం. 1984 నుంచి మొన్నటి భూభారతి వరకు ఈ 44 సంవత్సరాలలో 8 సార్లు మార్పుకు గురైంది. అంటే పోయిన ప్రభుత్వాలు అంటే టీడీపీలో జరిగిన మిస్టేక్స్ అన్నీ కూడా తదనంతరం వచ్చిన కాంగ్రెస్ కొంత మార్పులు కొంత గాడిన పెట్టింది. తిరిగి ధరణి పేరు మీద వచ్చినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాకనే కొంత రిపేర్ చేయబట్టింది. ఇంకా ఇది కూడా గాడిన పడింది. అంటే రైతు అనే ఒక బాల్ను ఒక ఆయన ఫుట్బాల్ ఆడుకుంటే ఇంకొక ఆయన వాలీబాల్ ఆడుకుంటాడు. ఇది కరెక్ట్ కాదు. జనరల్గా బాగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. చాలా పరివర్తన తీసుకురావాలి, చాలా మార్పులు రావాలి, ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే దశ రావాలని కోరుకుంటూ ఈ వీడియో చూసి అందరూ లైక్ చేస్తారని తెలుసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.